అమ్మ నాన్న. నాన్న శివుడైతే అమ్మ పార్వతీమాత, ఆకాశం శివుడైతే భూమి పార్వతీమాత. ఎందుకంటే ఈ శివశక్తి స్వరూపాలే మన ఈ జగత్తుని కాపాడుతున్నాయి, ఈ జగత్తుని రక్షిస్తున్నాయి. ఈ జగత్తు ఇంత బాగుంది అంటే కేవలం అమ్మ నాన్న ఆశీస్సులతో మాత్రమే. ఎందుకంటే శివుడు ఈ సర్వ జగత్తును పాలించే శంకరుడు నీ యొక్క బాధలు కష్టాలు తీర్చరా? అందులో సందేహం ఉందా నీకు? ఇలాంటి సందేహాలు పెట్టుకోవద్దు. అంటే శివుణ్ణి పూజించేటప్పుడు, శివుణ్ణి ఆరాధించేటప్పుడు కేవలం నీలో భక్తి మాత్రమే కనిపించాలి, అనుమానం కాదు. అండ్ ఇంకొకటి, శివుడు కష్టాలు పెడతాడంటే అంటే ఒకటి ఏంటంటే శివుడు కష్టాలు పెడతాడు, కానీ ఆయన కరుణామయుడు. ఆయనకి జాలి దయ ఎక్కువగా ఉంటాయి. నీకు కష్టాలు పెడతాడు, కానీ ఆ కష్టం వెనుక ఆ అర్థాలు చాలా ఉంటాయి. నీకు కష్టం పెట్టాడని నువ్వు ఆలోచిస్తాను, కానీ నీకు కష్టం పెట్టినందుకు తను ఎంత బాధపడతాడో మీకు తెలియదు, తను ఎంత కుమిలిపోతాడో మీకు తెలియదు. ఆయనే నా భక్తుడికి నీ కష్టాలు పెట్టినా కానీ పెట్టవలసి వచ్చింది, తప్పదు. ఎందుకంటే వానికి జీవితం అంటే ఏంటో తెలియాలి, వాడికి జీవిత బ్రతుకంటే ఏంటో తెలియాలి, వాడు ముందుకు వెళ్లాలంటే వానికి కష్టాల విలువ తెలియాలి అని నీకు కష్టాలు పెడుతూ ఉంటాడు. నీకు కష్టాలు పెట్టినంత మాత్రాన ఆ దేవుడు, ఆ పరమశివుడు ఎంత బాధపడతాడో తెలుసా? అయ్యో నా భక్తుడికి కష్టాలు పెట్టాను కదా నేను, సరే వానికి జీవితం అంటే ఏంటో తెలిసాక ఆ కష్టాలు తీర్చేది కదా నేనే కదా అని చెప్పేసి ఆ శివుడు నిన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు. హర మహాదేవ శంభో శంకర.